టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో బ్లేమ్ గేమ్ నడుస్తోంది. ఒక సంఘటన జరిగినా, దుర్ఘటన జరిగినా దాని చుట్టూ రాజకీయాలు చేయటం, తిప్పటం అనేది దాంట్లో ఆరితేరిన రెండు పార్టీల వాళ్ళు, అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ పరస్పరం ఆరోపణలు గుప్పించుకుంటూ జనాల్ని పూర్తిగా డైవర్ట్ చేసేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న సమస్యలు కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు. బొత్స సత్యనారాయణ గారు అయితే ఒకటే మాట అడుగుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని, మరి ఇప్పుడు ప్రాయశ్చిత్త దీక్ష చెయ్యరా? లడ్డు జరగని కల్తీతో కూడుకున్న లడ్డు వ్యవహారంలో ప్రాయశ్చిత్త దీక్ష చేశారు కదా, మరి ఇప్పుడు చేయరా అని అడుగుతున్నారు. మరోపక్క టీడీపీ సోషల్ మీడియాకి మరి ప్రవాసంలో ఉంటూ విపరీతంగా మద్దతు ఇస్తున్న స్వాతిరెడ్డి గారైతే ఒక ట్వీట్ చేశారు, వీడియో కూడా రిలీజ్ చేశారు. ఆవిడేమని, బాబాయిని చంపిన వాళ్ళని, వాళ్ళతో తిరుగుతున్న వాళ్ళతో తిరుగుతున్న రోజక్కని అరెస్ట్ చేసేయాలి ఇమీడియట్గా అని చెప్పేసి. ఎక్కడన్నా తగ్గితే, ఆలస్యం అయితే విపరిణామాలు చోటు చేసుకుంటాయని ఆవిడ తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు ఇంకా చల్లారలేదు టీటీడీ విఐపి యాటిట్యూడ్ అనేది, ఇంకా చల్లలేదు. వాళ్ళ వరదలా కొనసాగుతుంది. వీటన్నిటి మీద సమగ్రంగా చర్చించడానికి బిగ్ డిబేట్లో మనతో ఉన్నారు పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, వైసీపీ అధికార ప్రతినిధి, అలాగే పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ మస్తాన్ రావు గారు మనతో ఉన్నారు. అండ్ జగడం సత్యనారాయణ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. ముందర డిబేట్ స్టార్ట్ చేసే ముందర స్వాతిరెడ్డి గారి ఆవేదన ఏంటో ఆవిడ ట్వీట్లో ఒకసారి పాపం ప్రవాసంలో ఉంటూ కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద, ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిస్థితుల మీద తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి ఆవిడేం మాట్లాడారో చూసి, రోజా గారు మాట్లాడింది చూసి డిబేట్లోకి వెళ్దాం. స్వాతిరెడ్డి. అర్థమవుతుంది, ప్రమాదానికి హత్యలకి తేడా తెలియని నీలాంటి వాళ్ళంత నాయకులు, నీలాంటి వాళ్ళ చేతుల్లో ప్రజల జీవితాలు. మా కర్మ. అవునేంటి ప్రెస్ మీట్ పెట్టేసి తెగ మాట్లాడేస్తున్నావు? ప్రమాదవశాత్తు జరిగిన ఒక దురదృష్ట ఘటన కంట చంద్రబాబు నాయుడు గారు, ఎస్పీ గారంట, వాళ్ళంట, వీళ్ళంట అరెస్ట్ అయిపోవాలంట, సుమోటోగా తీసేసుకోవాలంట. అందుకని దేశంలో ఉన్న న్యాయస్థానాలన్నిటినీ ఈ రోజక్క చాలా వేడుకునేస్తుందంట. సరే రోజక్క, నీ మాటకే వద్దాం. ప్రమాదవశాత్తు జరిగిన దానికే నువ్వు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నావే, మరి గొడ్డలి పట్టుకొని బాబాయిని సైలెంట్గా వేసేసిన క్రిమినల్ని, వాళ్ళతో తిరుగుతున్న నిన్ను ఎంత అర్జెంటుగా లోపలెయ్యాలి? అలానే తాపిగా చంపేసి చక్కగా కారులో శవాన్ని పెట్టుకొని డోర్ డెలివరీ చేసిన అనంతబాబుని ఏం చేయాలి? ఆయనతో సెల్ఫీలు తిరుగుతూ ఆయన టీమ్మేట్గా ఉన్న నిన్నెంత అర్జెంటుగా లోపలెయ్యాలి కదా? అవును, నువ్వే కదా మీ ప్రభుత్వంలో 1-2 రేపులు జరిగితేనే ఇంత హడావిడి చేయాలని మాట్లాడింది. ఆ తెలివితేటలే బాగా అర్థమవుతుంది. ప్రమాదానికి హత్యలకి తేడా చూశారు కదా మస్తాన్ గారు, ఆవిడ ఆవేదన చూశారు కదా. పాపం వేరే దేశంలో ఉంటూ కూడా చెరుగుడు ఆడేశారు, మొత్తం ప్యాకెట్ ఆడేశారు వైసీపీని, ప్రత్యేకించి రోజా గారిని. అంటే ఎంత యాక్టివ్గా తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా పనిచేస్తుంది దేశ విదేశాల్లో అనేదానికి ఇదొక ఉదాహరణ. వాళ్ళు ఒక చిన్న రాయి దొరికినా వదలటల్లా, దేనికో దానికి పనికొస్తుంది కదా అని అట్టే పెట్టుకొని వాళ్ళ వెపన్స్ని ప్రయోగిస్తున్నారు వైసీపీ మీద. వీళ్ళేం తక్కువ తినలా, ఈవిడ మాత్రం తక్కువ ఉంది. రోజా గారు అక్కడికి వెళ్ళి ఆసుపత్రి ఆవరణలో జై జగన్ ఏంటండి వెళ్ళిన సందర్భం ఏంది? మస్తాందర్గా ఉరుసుకొచ్చారా, లేకపోతే ఏమన్నా పరామర్శకు వచ్చారా? ఖచ్చితంగా. గుడ్ మార్నింగ్ అండి 99 వీక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, మీకు కూడా. ఖచ్చితంగా ఇప్పుడు శ్రీవారి ఆలయం సంబంధించి ఒక వేలాది మంది వచ్చారు, ఒక దుర్ఘటన జరిగింది. దానిలో అధికారుల నిర్లక్ష్యం, అక్కడ పాలక మండలి సభ్యుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. దానిలో ఎటువంటి సందేహం లేదు. అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎస్టాబ్లిష్ చేశారు. ప్రభుత్వం తరఫున మేము క్షమాపణ చెబుతున్నామని పవన్ కళ్యాణ్ అడ్డుకు ముందేసి కూడా చెప్పిన పరిస్థితి కూడా మనం ఇక్కడ చూసాం. పైగా ఇంకో విచారణకు కూడా ఆదేశించారు. 3 అధికారులను సస్పెండ్ చేశారు, 2 అధికారులు సస్పెండ్ చేశారు, 3 అధికారులు బదిలీ కూడా చేశారు. సో స్టింజెంట్ యాక్షన్ అయితే ఇక్కడ కనపడింది. పోయిన ప్రాణాలను అయితే తిరిగి తీసుకురాలేం కానీ వాళ్ళకి సంబంధించిన నష్టపరిహారం కానీ వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామని ప్రభుత్వం. సో ఇప్పుడు నెక్స్ట్ కోణం ఏంటంటే, ఇక్కడ దీనిలో నుంచి రాజకీయ లబ్ధి వెతుక్కోవటం అనేది వెంటనే ప్రారంభించారు. ఎందుకంటే ప్రతిపక్షానికి ఒక ఆయుధం దొరికింది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చాలా యాక్టివ్గా రాష్ట్రం నలువైపుల నుంచి
అటు విశాఖపట్నం నుంచి బొత్స సత్యనారాయణ గారు, చిత్తూరు నుంచి కరుణాకర్ రెడ్డి గారు, రోజా గారు, ఇక్కడ అంబటి రాంబాబు గారు. సో ఏదైనా బాణాలు ఎక్కువ పెడతా ఉంటారో దానిలో స్వతహాగా జరిగేది. అయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజ్ఞప్తి చేశారు. శ్రీవారి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉంటారు, రెండో అతిపెద్ద పుణ్యక్షేత్రం కాబట్టి దీనిలో మనం రాజకీయాలని చొప్పించద్దు అనేది కల్తీ లడ్డు వ్యవహారంలో ఆయన